ఫ్రెండ్స్, వెల్కమ్ టు పాటతో పాటుగా. లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, నెక్స్ట్ వీడియోకి మీకు నుమాయిష్ ఎగ్జిబిషన్ చూపిస్తాను అని. ఇదిగోండి, నుమాయిష్ ఎగ్జిబిషన్కి వచ్చేసాం మేము అదిగో బయలుదేరదాం ఇదిగో బయలుదేరదాం అని 4:30 నుంచి రెడీ అయ్యి 6:15కి అయితే లోపలికి ఎంటర్ అయ్యామండి. అందుకే ఈవినింగ్ టైం చక్కగా లైట్లు అవి చాలా బాగుంది. లైట్ల వెలుగులో ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్ ఇంకా వెలిగిపోయిందండి. మేమైతే చాలా చాలా ఎంజాయ్ చేసాము. దాదాపు మేము ఎవ్రీ ఇయర్ వెళ్తూ ఉంటాము. పాప పుట్టిన తర్వాత మాత్రం మేము వెళ్ళలేదండి. గేట్లోంచి లోపలికి చెక్కింగ్స్ అన్ని చేంజ్ చేసుకుని లోపలికి ఎంటర్ అయ్యామండి. 50 రూపీస్ పర్ హెడ్ టికెట్ తీసుకున్నారు. అబోవ్ 5 years పిల్లలకైతే టికెట్ ఉంటుంది, మిగిలిన వాళ్ళకి అవసరం లేదన్నారు. లోపలికి వస్తే ఉన్నారండి జనం. హైదరాబాద్లో ఉన్న జనాలందరూ ఇక్కడే ఉన్నారా అన్నంత మంది జనం ఉన్నారండి. ఇప్పుడు మేము అలాగే కదా వెళ్ళాము, ఇలా తెలుసుకుంటూ వెళ్తారు. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు 99% మ్యాక్సిమం అయితే రావడానికి చాలా ట్రై చేస్తారండి. ఎందుకంటే అన్ని అఫోర్డబుల్ ప్రైసెస్లో ఉంటాయి, తక్కువ కాస్ట్లో ఎక్కువ ఐటమ్స్ దొరుకుతాయి అన్నమాట. తక్కువ అంటే ఇదివరకు చాలా తక్కువ ఉండేవండి. స్టార్టింగ్లో పాప్కార్న్ చూపించాను చూసారా, ఇప్పుడు రేట్లు ఇంత పెరిగాయని నాకు ఐడియా లేక నేను ఊరికే తీసుకుందాము కదా అని మా వారు అడుగు పాప తిరుగుతూ ఉంటుంది కదా అని తీసుకోమంటే పాప్కార్న్ 100 రూపీస్ చెప్పారండి. అది ఎంత ఉంది డబ్బా, చిన్న డబ్బా 100 రూపీస్ అంటే ఈయన అన్నారు ఎక్కడికి వచ్చినా కూడా డబ్బులు చూసుకోవడం అంటే తీసుకో అనేసరికి సరే తీసుకున్నానండి. లోపలికి వచ్చి కొంతసేపు తిరిగిన తర్వాత ఆకలి అనిపించింది. మేము డబ్బులు అడిగే మేము ఆర్డర్ పెట్టామండి. కాకపోతే ఏంటంటే ఎవరికైనా నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు ఏవైనా సరే బ్యాగ్లో పెట్టి తీసుకెళ్ళాలండి. శ్యామలాకి నేను బ్యాగ్లో జంతికలు కారపూస 2 తీసుకెళ్ళాను. కాకపోతే అక్కడ మేము మాత్రమే తిన్నాం, శ్యామలాకి ఇవేం పెట్టలేదు. ఒక ప్లేట్ పానీపూరి వచ్చేసి 170 రూపీస్ చెప్పారండి. ప్లేట్ కట్లెట్ 180 రూపీస్, చోళే భటూరా వచ్చేసి 200 చెప్పారు. ఇంకొకటి ఏదో ఐటెం తీసుకున్నాం, మిర్చి బజ్జీనండి 180 రూపీస్ చెప్పారు. అయ్య బాబోయ్, ఇంట్లో మిర్చీలు ఉన్నాయి కదా, బజ్జీలు వేసుకుని తిందాం అనుకున్నా ఆ రోజు మధ్యాహ్నమే. సరే నోరాగక అడిగితే అసలు ఎంత రేట్ అండి. వాటికి మాత్రమే మాకు 680 రూపీస్ దాకా అయిందండి. ఇదేంట్రా బాబోయ్ ఎంత డబ్బులు తీసుకుంటున్నారని సరేలే కామ్గా తినేసి బయటకు వచ్చేసాం. మా వారు అన్నారు ఇక్కడికి వచ్చినప్పుడు ఎప్పుడో కదా వచ్చేది, ఇక్కడ కూడా డబ్బులు ఎందుకు చూసుకోవడం, కామ్గా తిన్నాం కదా బయటకు వచ్చేసి అన్నీ చూసుకుందాం పదండి అనేసరికి ఒక్కొక్కటి చూసుకుంటూ బయలుదేరామండి. అవన్నీ నాకేంటంటే నయనానందమేనండి. నేను ఏవి కొనను, నాకు అన్నీ ఇంట్లో ఉంటాయి, నాకేవి అవసరం లేదు. కాకపోతే ఏంటంటే చూడడానికి ఏమైంది, కళ్ళకి హ్యాపీగా చూడొచ్చు కదా అనేసి మాత్రమే వెళ్ళాము. మీకు ఇందాక చూపించాను చూసారా బ్యాగ్స్, అవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ అవండి. బ్యాగ్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ ఉన్నాయి. మినిమం 300, 200 అండ్ 250 నుంచి ఇప్పుడు కనిపించే బ్యాగులు 250 చెప్పారు. ఆ పైన ఉన్న బ్యాగులు 450, 400. పెద్ద బ్యాగులు కంపెనీ బ్యాగులు ఉన్నాయండి, 650 దాకా చెప్పారు. 1000 రూపీస్కి బెడ్షీట్స్ అని, దాని బెడ్షీట్స్ పిల్లో కవర్స్ అని, కాటన్ అనమాట. తర్వాత హ్యాండ్మేడ్కి సంబంధించి ఐటమ్స్. ఇక్కడ లేని వస్తువు ఉండదండి. ఎక్కువ భాగం వేరే స్టేట్స్ నుంచి వచ్చి ఇక్కడ అమ్ముతూ ఉంటారండి. ఓన్లీ 47 days మాత్రమే ఇక్కడ అమ్ముతారు. తర్వాత స్ప్లిట్ అయిపోయి ఇంకా మన త్రూఅవుట్ హైదరాబాద్ కానీ వాళ్ళకి ఇంకెక్కడెక్కడన్నా అమ్ముతూ ఉంటారు. రాజస్థాన్ మెటీరియల్స్ కొంచెం ఎక్కువ ఉంటాయండి ఇక్కడ. కేజీఎన్ బ్యాగ్స్ అని మీకు కనిపిస్తుంది చూసారా, అక్కడ బ్యాగ్స్ అడిగానండి. 200 దగ్గర నుంచి ఉన్నాయి, కానీ ఎంత అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉన్నాయి, చాలా బాగా నచ్చాయి నాకైతే. ఇవి ఏమిటంటే బెడ్షీట్స్ అండి, 1000 రూపీస్కి 1 చెప్పారు. 50% ఆఫర్ ఉందని చెప్పారు. నాకు చాలా బాగా నచ్చాయి, కానీ నేనేం తీసుకోలేదు. ఇక్కడ చెక్క గరిటెలు ఇవన్నీ నాకు చాలా ఇంట్రెస్ట్ అండి. అవి మాత్రం 2 తీసుకుందాం అనుకున్నాను. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇంట్లో ఆల్రెడీ 2 ఉన్నాయి. అవి అయిపోయిన తర్వాత ఇంకా ఎక్కడైనా తీసుకోవచ్చులే, మళ్ళీ ఇక్కడ నుంచి మోసుకెళ్ళ అవసరమా అని నేను ఎక్కువ ప్లాస్టిక్వి వాడను. పింగాణివి గాజువి అవి మాత్రమే వాడతాను. తర్వాత మడ్ పాట్స్ అని అవి ఎక్కువ వాడతాను. సో దానివల్ల నేను అవి తీసుకుందాము అనుకున్నాను, కానీ సరేలే తర్వాత ఎప్పుడైనా తీసుకోవచ్చు, ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయి కదా, అవి అయిపోయిన తర్వాత అప్పుడు తీసుకుందాంలే అని ఆగానండి. నేను ఎప్పుడైనా సరే తీసుకుందామని వెయిట్ చేసేది క్రాకరీ ఐటమ్స్ కోసం మాత్రమే వెయిట్ చేస్తున్నానండి. డీమార్ట్లో కూడా మంచి ప్రైసెస్కి దొరుకుతాయి కదా అక్కడ. సరే ఇక్కడ మౌత్ ఫ్రెషనర్స్ చాలా ఉన్నాయండి, భలే బాగుంది. నాకు మౌత్ ఫ్రెషనర్స్ ఇష్టము, అవి కూడా కొంచెం తీసుకున్నాము అవి. తర్వాత ఇక్కడికి వచ్చేసి ఈ గేమ్ అండి చాలా వాళ్ళు మోసం చేసేసారు. చిన్నవి కంటికి కనిపించినంత బాల్స్ లాంటివి ఇచ్చారండి. 5 బెలూన్స్ అట 100 రూపీస్కి 5 బెలూన్స్ కొట్టే అవకాశం ఉందని చెప్పారు. అవి కనుక ఏదైనా సరే తగిలితే 2 టెడ్డీ బేర్స్ ఏవో చెప్పారు. అయితే 2 బెలూన్స్ అయితే కొట్టారండి, కానీ మీకేం రాలేదు ప్రైజ్ అని చెప్పారు. సరేలే 100 రూపీస్లో మనం ఏం అడుగుతామని పక్కకు వచ్చేసాం. ఈ కేక్ వచ్చేసి
చాక్లెట్లో ముంచిస్తారండి, అది 80 రూపీస్ చెప్పాడు. స్ట్రాబెరీ చాక్లెట్ అయితే 110 చెప్పాడండి. నాకు అసలు స్ట్రాబెర్రీ వద్దులే, ఊరికే మా పాపాయికి అది చాక్లెట్ అంటే ఇష్టం కదా అని ఆ పైన ఊరికే వేడివేడిగా ఉంది కదా అని తీసుకొచ్చి దానికి ఇస్తే అంత ఇష్టంగా తినలేదు. ఎందుకంటే అది చాక్లెట్ అదొక రకంగా ఉందండి. నేను అసలు ఎప్పుడు బయటవి ఇంట్రెస్ట్గా తినము, కాకపోతే ఏంటో అలా తీసుకోవాలనిపించిందని తీసుకున్నాను అంతే. అసలు ఇదైతే అల్టిమేట్ అండి. నేను మొత్తం ఎగ్జిబిషన్లో ఉన్న దాంట్లో నేను ఎంజాయ్ చేసిందల్లా క్యాండీ మాత్రమేనండి. మిగిలిన అన్ని చోట్ల ఎక్కడ చూసినా జనాలేనండి. అసలు ఆ బట్టల దగ్గర అయితే ఎంతమంది ఉన్నారో, అక్కడ మన ఆర్నమెంట్స్ దగ్గర చాలామంది ఉన్నారండి. గాజులు, స్టిక్కర్లు, రబ్బర్ బ్యాండ్స్. అసలు కానీ మేము వన్ సైడే వెళ్ళామండి, ఇంకా రెండో సైడ్ వెళ్ళలేదు. ఎందుకంటే ఇంకా మాతో పాటు మా బావగారు వాళ్ళ అబ్బాయి ఇచ్చాడు. మా అబ్బాయి హైదరాబాద్లోనే చదువుకుంటున్నాడండి. సరే పిన్ని నేను బయలుదేరాలి అంటే సరే కదా అని అన్ని ఊరికి అలా పైన అన్నీ చూసుకుంటూ వెళ్ళిపోతున్నాం. కొనేదేమన్నా ఉంటే వెయిట్ చేస్తాం కానీ చూడడానికే కదా అని అన్నీ కవర్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు ఒక్కసారి మీకు వీడియోలో చూపించాను అంటే కనుక నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారు కదండి. అసలు అక్కడ కాటన్ బెడ్షీట్స్ నేను 6-7 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నానండి, హ్యాండ్లూమ్ది. ఇప్పటి వరకు రంగు పోలేదు, చిరగలేదనమాట. ఇప్పుడు మీకు చూస్తున్నారు చూసారా, ఆ దండలలో వెళ్లాడుతున్నాయి గుమ్మానికి పెట్టుకుంటా, అవి కూడా తీసుకున్నానండి నేను 6 ఇయర్స్ బ్యాక్. రంగు పోలేదు, పువ్వు అలాగే ఉంటుందన్నమాట. ఈసారి నేను మీకు చూపిస్తాను మా ఇంట్లో ఎక్కడుందో. అసలు ఈ వాల్ హ్యాంగింగ్స్ అయితే చాలా బాగుంటాయండి. ఉయ్యాలలే కానీ ఏవైనా సరే తక్కువ రేట్లో ఉంటాయండి. బయట దొరకవా అంటే దొరుకుతాయి, కాకపోతే మనకు తెలిసిందే కదా, ఎక్కడైనా సరే బల్క్గా ఉన్న ఐటమ్స్ మనకి డబ్బులు తగ్గిస్తారండి. ఇప్పుడు నేను ఒక హెయిర్ బ్యాండ్ తీసుకున్నాను శ్యామలాకి. నేను చాలా రోజుల నుంచి తీసుకుందాం అనుకుంటున్నది. అది బయట 120 రూపీస్, అక్కడ కూడా 120 రూపీసే. కానీ నేను బేరమాడి దాన్ని 70 రూపీస్కి తీసుకున్నాను అనమాట. ఇంకా అడిగితే 50 రూపీస్కి కూడా ఇస్తారు, కాకపోతే మరీ మనం అంతగా అడగలేం కదా అనేసి నేను అడగలేదు. అంత తక్కువగా ఉంటాయి అనమాట. ఈ చెక్కవి చూసారా, అసలు నాకైతే అసలు ఆ కుర్చీలు ఎంత ముద్దుగా అనిపించాయో, నాకు భలే అనిపించాయండి. నేను వీడియో తీస్తుంటే వాళ్ళు నన్ను అలా చూస్తున్నారని నేను పక్కగా సైడ్కి వచ్చి ఆ గాజులు మిలమిల మెరుస్తున్నాయి కదా అని అలా తీశాను. ఈ శారీస్ వచ్చేసి 650 అట్లా చెప్పారండి. నాకు భలే నచ్చాయి, అంటే పెద్దవాళ్ళకి బాగుంటాయి కదా అనేసి. మనకి బటర్ఫ్లై డ్రెస్సులు ఉన్నాయి కదండి, ఇక్కడైతే బల్క్గా అమ్ముతున్నారు. 650 చెప్పారు, చాలా బాగున్నాయి అవి కూడా. వైట్ అండ్ వైట్ కాంబినేషన్లో అసలు ఎన్ని రకాల బట్టలు ఉన్నాయో నండి, అసలు చెప్పలేమన్నమాట. చాలా రీజనబుల్ కాస్ట్లో 650, 500. శారీకి సంబంధించినవి అన్నీ దొరుకుతున్నాయండి. బ్లౌజ్ పీసెస్లో దొరుకుతున్నాయి, కాటన్లో దొరుకుతున్నాయి. మనం ఎక్కడికైనా సరే ఆఫీస్ అరేంజ్ చేసుకుందాము అనుకుంటున్నప్పుడు ఇలా సింహాలు ఇవన్నీ పెట్టుకుంటున్నారు కదండి. ఇప్పుడు ఇంట్లో దుండి పెట్టి చక్కగా మొక్కలవి డెకరేట్ చేసుకుంటున్నారు కదండి. అలా చక్కటి మంచి బుద్ధుడు, కృష్ణుడు ఏంటి అసలు లేని ఐటెం లేదనమాట ఇక్కడ. నేను తీసుకున్నవి ఏంటంటే శ్యామలాకి హెయిర్ బ్యాండ్ తీసుకున్నానండి. నేను ఒక 2 క్లిప్స్ తీసుకున్నాను, ప్లక్కర్స్ పెద్దవన్నమాట. తర్వాత ఇంకా పాపాయికి బెలూన్స్ ఊదడానికి అవి ఇలాంటివి మాత్రమే కొన్నానండి. నేను ఇంకా ఏమీ తీసుకోలేదు. అయితే నాకు చెప్పాను కదండి, నాకు ఇంట్లో అన్నీ ఉన్నాయి, డ్రెస్సులు ఏంటి, శారీస్ ఏంటి అన్నీ ఉన్నాయి కదా అని నేనేమీ తీసుకోలేదండి. ఇక్కడ స్పెషల్ ఏంటంటే రాజస్థాన్ ఐటమ్స్ ఎక్కువ ఉంటాయండి. రాజస్థాన్ వాళ్ళు తయారు చేసిన బొమ్మలే కానీ, బట్టలే కానీ, హ్యాండ్లూమ్స్ కానీ, హ్యాండ్మేడ్తో తయారు చేసిన బట్టలు కానీ, ఫుడ్ కోర్ట్స్ అండి. అసలు ఫుడ్ కోర్ట్కి వెళ్ళాలంటే మాత్రం జోబులో దండిగా డబ్బులు పెట్టుకుని వెళ్ళాలన్నమాట, ఫుల్గా డబ్బులు పెట్టుకుని వెళ్ళాలి. చెప్పులు అయితే ఎంత బాగున్నాయనండి. నాకు చెప్పుల కలెక్షన్ కూడా ఇష్టము, కాకపోతే నాకు 2-3 జతలు ఉన్నాయి కదా, నేనేం తీసుకోలేదు, జస్ట్ చూసి వచ్చేసాను అంతే. వాళ్ళు వీడియో తీస్తూ ఉంటే తీసుకోండి మేడం తీసుకోండి అంటున్నారు, కానీ మళ్ళీ ఏమన్నా తీసుకోవాల్సి వస్తుంది, ఎందుకులే వాళ్ళని ఇబ్బంది పెట్టడం అని నేను జస్ట్ చూసి వచ్చేసాను. ఎవరికైనా ఒక మాట చెప్తానండి, ఈ స్మోకీ చాక్లెట్స్ అనేవి అసలు మంచిది కాదండి. నేను డాక్టర్స్ చాలామంది చెప్పగా కూడా విన్నాను. ఎందుకండి మనకి అంత అవసరం అవి, అది ముక్కులో నుంచి ఆ గాలి అలా రావడం వల్ల హార్ట్కి చాలా ఇబ్బంది పెట్టేస్తుందట స్మోకీ చాక్లెట్స్ వల్ల. అసలు మంచిది కాదని చెప్తున్నారండి. నాకు ఇది వరకు అలా తినాలి ఒక్కసారి ఆ ఎక్స్పీరియన్స్ చేయాలని ఉండేది, కానీ నాకు తర్వాత డాక్టర్ చెప్పినాక నాకు అసలు ఎంత భయం వేసిందో, నాకు చాలా భయం వేసిందండి. ఇదంతా వుడ్వేర్ అనమాట. ఎవరైనా సరే నుమాయిష్ ఎగ్జిబిషన్కి వెళ్ళాలి అంటే కనుక మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జనవరిలో స్టార్ట్ చేస్తారండి. జనవరి 1 అయిపోయిన దగ్గర నుంచి స్టార్ట్ చేస్తారనమాట. ఫిబ్రవరి లోపు ఉంటాయి, ఫిబ్రవరిలో 11th, 12th, 13th అట్లా అయిపోతుంది అనమాట.
ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే కనుక కంపల్సరీగా ఫస్ట్ వెళ్ళి చూసి మనం ఏం తీసుకుందాము అనుకుంటున్నది చూసి దాన్ని బట్టి మనం కొనుక్కోవచ్చు. 1-2 సార్లు వెళ్ళినా ఏం ప్రాబ్లం లేదండి. చూడడానికి ఏమైంది, అవన్నీ కొనుక్కోవడానికి మనకు అవసరం అనుకుంటే కొనుక్కోవచ్చు. లేదు అంటే నయనానందకరంగా చూసి రావడానికి ఎవరు ఏ అబ్జెక్షన్ పెట్టరు. కాబట్టి పిల్లలకి సంబంధించిన ఐటమ్స్ ఫుల్ దొరుకుతాయండి, A to Z దొరుకుతాయి. హ్యాపీగా వెళ్ళి చూసి రండి. ఎవరైనా కనుక నుమాయిష్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉంటే కనుక ఒక కామెంట్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. జై శ్రీరామ్, బాయ్.